మా సార్ అండి రాంబాయి సినిమాకి తీసుకుపోవే అన్న. ఓకే రా అన్నాడు. నేను ఎంత హ్యాపీగా వస్తున్నా మూవీకి అనుకొని. ఇటు తీసుకెళ్తున్నావు, అటు సైడ్ కదా వెళ్ళాలి అన్న. ఇటు కూడా పోవచ్చులే అన్నాడు. సర్లే అని వస్తున్నా. మల్లూరులో ట్రాఫిక్ ఫుల్. అరే 20 నిమిషాలలో వెళ్తాం కదా అనుకుంటే గంట అవుతుంది. అయ్యో సినిమా టైం అయిపోద్ది, టికెట్లన్నా తీసుకున్నావా, ఎవరికన్నా చెప్పినావా, అక్కడ ఎవరన్నా తెలుసా అన్న. లేదు అన్నాడు. ఇది చూస్తారకే మల్లూరు. మల్లూరు నుండి సాగర్ పోయే రోడ్ అమ్మా ఇది. వామ్మో, సాగర్లో సినిమా హాల్ ఉంది అని నేను అనుకున్నా. జోక్ ఏంటంటే సినిమా హాల్కి కాదు తీసుకెళ్ళింది. నరసింహసాగరం తీసుకెళ్తున్నావు ఇప్పుడు ఎందుకు, వద్దు సాగర్ అని నేను. ఏం కాదు వెళ్దాందా అని తీసుకోమండి. సర్లే అని మంచిగా పచ్చడి పొలాలు చుట్టూరు జామల మొక్క సూపర్ అంటే సూపర్ అన్నది. ఒక కాడ దింపిండు, ఇడుండు ఇటు నుండి చేన్లకు పోదామన్నాడు. సర్లే అని నేను అనుకున్నా. చేను అని చెప్పుకోవడానికి పెద్దగా పొలం ఏం లేదండి. అరెకరానికి ఎక్కువ, ఎకరానికి తక్కువ, కొంచెం చేను. అది జామాయిల మొక్క ఆల్రెడీ వేశారు, కానీ చచ్చిపోయిన మొక్కలు వేయడానికట పిలిచిండు నన్ను. సినిమాకి తీసుకుపోమంటే జామాయిల మొక్కలు పెట్టిస్తున్నావా అని చాలా అంటే చాలా కొద్దిసేపు అయితే బాధపడ్డా. కానీ మొక్కలు పెట్టడం అయితే కొంచెం మాడే అనిపించింది. కానీ ఎప్పుడు వెళ్ళలే కదా ఎండకు. రోజు నీడలు కూర్చొని ఎండపోతారికి ఆహా ఎండ అయితే బీభత్సంగా ఉంది ఇవాళ. అయినా మా చేనులు కొంచెమే కదా, మన చేను మన పని మనమే చేసుకోవాలి కదా అని లేచి ఈ జామాయిల మొక్కలు మోసుకొని చేనులో కొంచెమే చనిపోయినాయి అనుకున్నా, కానీ చాలా మొక్కలు చనిపోయినాయి అండి. పోయినాక ఫుల్ ప్రాసెస్ అయింది పని చేయడం అయితే. వాటర్ పోయాలంట, తవ్వాలి, తాడు కట్టాలి, ఇవన్నీ మనకు తెలియవు. ఓన్లీ మొక్కలు పెట్టుడు అంటే 100 మొక్కలు ఎంతలో పెడతాంలే అనుకొని దెబ్బ వెళ్ళేసా. కానీ 100 కాదు 200 మొక్కలు పడ్డాయి. ఇంకా 200 మొక్కలు ఏమో పడతాయంట. అమ్మో ఎండ బాగా కొడుతుంది. అయినా మినిమం అటు ఇటు 50-60 మొక్కలు నేను పెట్టా. మిగతా అన్నీ మా సారు, 2 పిల్లలు వచ్చారు, వాళ్ళు పెట్టిండ్రు. పెడుతుంటే మళ్ళీ అడిగా మా సార్ని, సినిమాకి తీసుకెళ్తా అన్నావు కదా అని. చిన్న స్మైల్ ఇచ్చి ఏమన్నాడు రేపు చెప్తా అండి.